నా వల్ల కావట్లేదు గురు. అయ్యా కార్లో బలి రావడం ఏంటి? కళ్ళం ఊరు వెళ్తే సిరీస్ ఇప్పుడు మనకి. నెయ్యి అప్పడం కూడా మర్చిపోలా. బిర్యానీ ఈజ్ అన్ ఎమోషన్. అంటే మరి బుర్జ్ ఖలీఫా లాంటి 2 బిల్డింగ్లు కట్టే డబ్బులతో ఈ గేమ్ అయితే బిల్డ్ చేశారు. షైనాజ్ వెళ్తా శాపం పెట్టి వెళ్ళింది. 3 రోజులు సెలవులు వచ్చినాయి. షాహి వాళ్ళని ఊరైతే పంపించేస్తున్నా. కళ్ళం ఊరు వెళ్తే సిరీస్ ఇప్పుడు మనకి. ఇదిగో యువత ఇచ్చేయండి, వద్దు మనకెందుకు, ఇచ్చే మనం బయటికి వెళ్ళిపోదాం. ఇంకా ఆయన ఇచ్చే అమ్మా. చెప్పండి అప్పుడే ఓకే ఇచ్చేయండి, మనం వెళ్ళిపోదాం ఇంకా డైరెక్ట్ ఇటు నుంచి. బాయ్ బాయ్. ఇంకా రామాకండి అమ్మా. షాహీ వాళ్ళు ఎలాగో వెళ్ళిపోయారు. PS5 లో ఏదో గేమ్ ఆడుకుందామని ఓపెన్ చేసా. చూస్తే కనుక నోటిఫికేషన్ వచ్చింది GTA 6. ఎంతమందికి వైసిటీ అంటే ఇష్టమో ఇప్పుడే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నాకైతే పిచ్చిగా ఇష్టం. అసలు ఎలా ఆడేవాడినో తెలీదు. చూద్దాం గేమ్ ఎంత ఉందో. GTA 6 ఇది ప్రీ ఆర్డర్. అమ్మో 6000 ఎప్పుడుకో రిలీజ్. ఇది నవంబర్కి రిలీజ్ కదా. అదిగోండి రిలీజ్ డేట్ ఇక్కడ వేసాడు చూడండి. రిలీజ్ డేట్ వచ్చేసరికి 19వ తారీఖు 11వ నెల. హారి అమ్మ, ఇంకా బోల్డ్ టైం ఉంది. అన్లిమిటెడ్ ఎడిషన్ కూడా ఉంది. 2 స్టాండర్డ్ అన్లిమిటెడ్ 2 ఎడిషన్లు ఉన్నాయి. అప్పుడు కొనుక్కోవచ్చు కదా, ఇప్పుడే ఎందుకు కొనుక్కోవాలి? చూద్దాం గేమ్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా నేను కొంటాను. కొన్ని చూద్దాం గేమ్ ఎలా ఉంది ఏంటనేది. నాకు వైసిటీ అంటే అది అసలు మనం మాటల్లో చెప్పలేం. ఆ ఎమోషను 20 రూపాయలు కట్టి గంట వరకు ఆడేసి ఇంటికి వచ్చేసి ఆ మెమరీస్తో పడుకునే వాళ్ళం. మళ్ళీ రీబార్న్ లాగా GTA 6లో అయితే వైసిటీ రాబోతుంది. ఎలా ఉంది ఏంటనేది నవంబర్ 19th అయితే చూపిస్తాను నేను. మనం అయితే లైవ్లో ఎక్స్పీరియన్స్ చేద్దాం. అప్పుడు కొందాం, ఇప్పుడు ఎందుకు 7500. నాకు తెలిసి అప్పుడు ఏమైనా డిస్కౌంట్ ఏమైనా పెడతాడేమో చూద్దాం అనుకుంటున్నా. పెడతాడేమో అని చెప్పి 7500 అంటే టూ మచ్, బాగా కాస్ట్లీ. ఈ దీంట్లో హైయెస్ట్ 5000 రూపాయలు ఉండే గేమ్స్ ఇప్పుడు దాటేసాడు. అంటే మరి బుర్జ్ ఖలీఫా లాంటి 2 బిల్డింగ్లు కట్టే డబ్బులతో ఈ గేమ్ని అయితే బిల్డ్ చేశారు. ఇప్పుడైతే కాసేపు గేమ్స్ ఆడేసి ఎటు వెళ్దాం ఏంటనేది ప్లాన్ చేస్తాను. షైనాజ్ వెళ్తా శాపం పెట్టి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళొద్దని కదా వాళ్ళు చూసారు. ఆ మొహం కూడా కొంచెం వాసింది. పన్ను నొప్పి అయితే వస్తుంది ఇప్పుడు. అందుకే వాళ్ళు నైట్ బయలుదేరిపోదాం అనుకుని కూడా పన్ను నొప్పి ఎక్కువ అయిద్దేమో అని చెప్పి ఆగా. పొద్దున్నే చూద్దాంలే అని చెప్పి, పొద్దున్నే కుదిరితే బయలుదేరిపోదాం అని చెప్పి. లేదు, పన్ను నొప్పి ఎక్కువ అయిపోయింది. అందుకోసం క్యాన్సిల్ చేసుకుని ఇప్పుడైతే డెంటల్ హాస్పిటల్కి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళి చూద్దాం ఏమంటారో ఏంటో. వాళ్ళు ట్రావెల్ చేయొచ్చు అంటే వెళ్దాం. హైదరాబాద్ అయితే చాలా ఉన్నాయి హైదరాబాద్లో నేను చేయాల్సినవి. చూద్దాం. నా వల్ల కావట్లేదు గురు. ఎటు ట్రావెల్ కూడా చేయలేము ఇలా ఉంటే. ఫస్ట్ వెళ్ళి కాసేపు పడుకుంటే కానీ సెట్ అయ్యేటట్లేదు. బొమ్మ కనపడింది అయ్యా, మాట్లాడలేకపోతున్నా కూడా. ఇదంతా నీ బల్లి వచ్చిందని అంత కూల్ గా చెప్తావేంటి సన్ని? ఏది అయ్యా కార్లో బలి రావడం ఏంటి? అలా ఎలా వచ్చింది అది? ఎవరు ప్యాంట్లలోకి బయటికి తెరువు సన్ని. కూరండుకుంటావేంటి? దాచుకున్నావు కార్లో. ఇదేమన్నా షైనాజ్ అనుకున్నావా బల్లిలకి భయపడడానికి? అయ్యా ఏంటిది ఆడిస్తుంది మన ఆట? అటే 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 అదే మాక ఏ మాక లేపు. సన్నీ అదిగో అక్కడ 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 దాని లోపలికి వెళ్ళిపోయిందా? అయ్యా 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 వెళ్ళిపోయింది కదా దాని లోపలికి. ఇరుక్కుంది ఇక్కడ. బ్లాక్ షీప్ ఇరుక్కుంది ఇక్కడ. వీడిది అటు ఎట్లు ఇరుక్కుందో. ఏంటి సన్ని నువ్వు? అలా అంటే చచ్చిపోయింది సన్ని.
చంపేసావు కదా సన్ని. లేదు లేదు చంపలేదు, ఇదిగో తిరుగుతా చూడు మళ్ళీ. ఏ మీద మా గడపడి అయ్యా అయ్యా చంపేసాడయ్యా. చంపలేదు, అది బతికే ఉంది. కలుగుతుంది పంటి నొప్పని బాధపడాలా సన్నీ చేసే స్టంట్లకి నవ్వాలా ఏం అర్థం కావట్లా. నవ్వే పొజిషన్ కూడా లేదు. దెబ్బకు పోయింది నొప్పి అట్లనే మళ్ళీ కనపడగానే అంటున్నాడు. అయ్యా నాకు బల్లంటే భయం. షైనాజ్ అక్క నాకు కాదు. షైనాజ్ అమ్మో మొన్న చూడాలి నువ్వు గోల గోల చేసింది ఇక్కడ బల్లి వచ్చిందని చెప్పి. అవునా? అస్సలా అన్న కూడా భయపడ్డాడు అక్క. బిర్యానీ అయితే తెచ్చుకున్నాం. పళ్ళు బాగాలేకపోయినా బిర్యానీ తింటున్నామంటే బిర్యానీ మీద ఎంత సెట్ అయిపోయింది బ్రో. సెట్ అయిపోయింది, అంతా సెట్ అయిపోయింది. అన్నాడు ఎలాగోలా మెల్లగా తిన్నాం, ఇంకేం చేస్తాం. బిర్యానీ ఈజ్ అన్ ఎమోషన్. మా షాప్ పక్కనే ఉంటది, బాగుంటది. 150 రూపీస్. ఫ్రై గట్టిగా ఉంటుంది సార్, నేను తినలేను. ఏమని చెప్పిన తెలుసా? బాయ్కి దాల్దే అంటే వేసినాడు ఆడు. పైన వేసినాడు, కింద వేసినట్టు. ఏ బాయ్ ఎంతకి ఉన్నా బాయ్? బిర్యానీ తినేసి ఆలోచిద్దాం, తగ్గితే గనక ఏం చేయాలని చెప్పి. తగ్గుద్ది అనుకుంటున్నా. తినేయచ్చు. సక్సెస్ అన్ని. ఫ్రై బిర్యానీ ఫ్రై పీస్ కూడా తినమని అన్నీ పొట్ట నొప్పి, పన్ను నొప్పి లేదు, ఏం లేదు. ఇప్పుడు పెళ్లికి వెళ్ళిపోయి మంచిగా మొత్తం గుద్దేయాలి. మటన్ ఏమి ఉండదమ్మా, ఇది హిందూస్ పెళ్లి. ముస్లిమ్స్ అనుకున్నా అండి. పప్పు భోజనమా? అమ్మగుంటది అయితే. విహారీ అన్న వస్తున్నామన్నా. మా ఫ్రెండ్ విహారీ మొన్న తవాచాప భోజనం వీడియోలో చూసుంటారు కదా, వాళ్ళ చెల్లి పెళ్లి. అక్కడికైతే వెళ్తున్నాం. అందుకోసమే మేము బయటకు వెళ్లకుండా ఆగిపోయినట్టుంది ఇదంతా. ఏంటో పన్ను నొప్పి కూడా సెట్ అయింది, పడుకొని లేచాను. బానే ఉంది ఇప్పుడైతే. ఓకే తినేయచ్చు. రాత్రి వండుకొని పన్ను నొప్పి హైదరాబాద్ వద్ద అంటాడు. చూద్దాం ఏం చేద్దాం, ఏదో ఒకటి చేద్దాం. గిఫ్ట్ కూడా తీసేసుకున్నా పపట్ జమాల్ నుంచి. ఇప్పుడైతే వెళ్ళిపోదాం. తెచ్చారు అది? సన్నీ పైసలు నీదేనా? తెచ్చింది ఎవరు? సన్నీ తీసుకొచ్చాడు. చలో ఇప్పుడైతే పెళ్లికి వెళ్ళిపోదాం, వెళ్ళిపోయి చూద్దాం. వచ్చింది. ఆంధ్రాలో వెజ్జే పెడతారు పెళ్లిళ్ళకి. మరి తెలంగాణలో ఏం పెడతారు? చికెన్ పెడతారు. చికెన్ పెట్టేస్తారు మొత్తం. అక్కడ నాన్ వెజ్ కాకుండా చికెన్ కూడా పెడతారు. అన్నా ఏం స్వీట్ ఇది? బొబ్బట్టు. మాది కూడా ఆయన వేసేసారు. ఏ వద్దు. అయ్యా వెజ్ బిర్యానీ చాలు. ఓకే ఫస్ట్ ఇంత వేసినారు అన్న, కొంచెం వేసినాడు అన్న కానీ తీసుకొని వచ్చేసి నాకు కూడా వేసాడు. వాళ్ళందరూ మన ఫాలోవర్స్, వాళ్ళందరూ మన సబ్స్క్రైబర్స్. వాళ్ళు చికెన్ తీసుకురా. బేబీ కార్న్ అది ఎలా ఉంది? నెయ్యి అప్పడం కూడా మర్చిపోలా. మొత్తం పెట్టారు. మొత్తం కంప్లీట్ చేసేసి వీడియో అయితే కంటిన్యూ చేస్తాను. రసంలో పెరుగు, సాంబార్లో పెరుగు, చికెన్లో పెరుగు మస్తు ఉంటుంది. చికెన్లో పెరుగు బాగుంటుంది. సరే చూద్దాం. చికెన్లో బాగుంటుందని తెలుసు, మరి సాంబార్ రసంలో ఏంటి సండి? సండి చెప్పు. వెళ్ళి ఇంకోటి తీసుకో. అయ్యా నిజంగానే వెళ్తున్నాడు. ఏమని చెప్పి తెచ్చావు? అయ్యా ఫంక్షన్ నుంచి అయితే డైరెక్ట్ గా ఇంటికి వచ్చేసారు. సన్నీ కూడా వెళ్ళిపోయాడు. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్ లో చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోమాకండి. రేపు ఇంకో వ్లాగ్ లో అయితే కలుద్దాం. బాయ్ ఫర్ నౌ.